Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. విశ్వామిత్రుని యొక్క దక్షిణను చెల్లించుటకై రాజగు హరిశ్చంద్రుడు కాశీనగరమునకు వెళ్ళుట, రాణితో సంభాషించుట, రాణిని రాజకుమారుని ఒక బ్రాహ్మణునకు విక్రయించుట. రాజు హరిశ్చంద్రుడు చెప్తున్నాడు, గజగామిని, వంశమును వృద్ధి చెందించు కుమారుడు మనకు కలిగియే ఉన్నాడు. నీ కోరిక ఏమిటో తెలుపుము, నేను దానిని తీర్చుటకు సిద్ధముగా ఉన్నాను. రాణి చెప్తోంది, రాజా, నీ వాణి అసత్యము కాకూడదు. స్త్రీలు పుత్రులను ప్రసవించి సఫలులగుదురు. ఇప్పుడు నన్ను ఇతరులకు అమ్మి ధనమును స్వీకరించుము. ఆ విత్తము చేత బ్రాహ్మణునకు దక్షిణ చెల్లింపుము. ఇట్లు దయచూపుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, భార్య మాటలను విని హరిశ్చంద్ర మహారాజు నిశ్చేతనుడయ్యాడు. మూర్ఛ నుండి తేరుకుని మిగుల దుఃఖించాడు. విలపిస్తూ ఇలా చెప్తున్నాడు, భద్రురాలా, నీవు చెప్పినది మిగుల దుఃఖమును కలిగించు విషయము. నీ చిరునవ్వుతో నిండిన మాటలు పాపినైన నాకు జ్ఞాపకమున్నవి. అయ్యో అయ్యో సుచిష్మతి, నేను నిన్ను అమ్మవలెను. ఇట్టి మాటలు నీవు పలుకరాదు. భామిని, ఈ అప్రియ మాటలను నీవెట్లు పలుకుచుంటివి? రాజా, భార్యను అమ్ము మాటను వినుటతోడనే మహారాజగు హరిశ్చంద్రుని ధైర్యమును ఆనకట్ట తెగిపోయెను. ఆమె మాటలను విని అతడు భూమి మీద పడిపోయెను, మూర్ఛితుడయ్యను. భూమి ఒడిలో మూర్ఛితుడై పడి ఉన్న భర్తను చూసి రాజకుమారికి చెప్పరానంత దుఃఖము కలిగింది. ఆమె పతిదేవుడితో కరుణతో నిండిన మాటలను చెప్తోంది. మహారాజా, ఇది ఎవరి అజాగ్రత్త వలననో జరిగినది. ఈ సంకటము మనలను ఆవహించినది. దీని ఫలితముగా మీరు నేడు దరిద్రుని వలె శరణార్థి అయి పృథివీ మీద పడి ఉన్నారు. కోట్ల కొలది సంపదలను బ్రాహ్మణులకు సులభముగా ఇచ్చినవాడు ఈ పృథివిని పాలించున పతిదేవుడు భూమి మీద పడి ఉన్నాడు. అయ్యో, ఇది మిగుల దుఃఖకరమైన విషయము. దైవమా, ఈ నరేషుడు నీకేమి అపకారము చేశాను? దానివలన నీవు కోపించితివి. ఇంద్ర ఉపేంద్రులను ఉపశమింపగా తగిన మహారాజునకు జీవితమునందు ఇట్టి దీనదశను కల్పించితివి. ఇట్లు పలికి రాణి కూడా మూర్ఛితే అయి భూమి మీద పడిపోయింది. భర్త యొక్క దుఃఖభారమును ఆమె సహింపలేకపోయింది. దానివలన మిగుల సంతప్తురాలై ఉండెను. అప్పుడు రాజకుమారుడగు రోహితుడు ఆకలితో తల్లిదండ్రుల వైపు చూసి చెప్తున్నాడు, తండ్రి, నాకు అన్నమును పెట్టుము. అమ్మ, నాకు భోజనము పెట్టుము. నేను ఆకలితో అలమటించుచున్నాను. నా నాలుక ఎండిపోవుచున్నది. రాజా, ఇంతలో మహాతపస్వి విశ్వామిత్రుడు వచ్చాడు. అతడు క్రోధముతో యమరాజు వలె ఉన్నాడు. తన దక్షిణను అడుగుటకు వచ్చెను. మునిని చూసి రాజగు హరిశ్చంద్రుడు మూర్ఛిల్లాడు. అతడు మరలా భూమి మీద పడిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు అతని ముఖం మీద కొన్ని నీటి బిందువులను చల్లి ఇలా అంటున్నాడు, రాజేంద్ర, లెమ్ము, నాకు ఇవ్వవలసిన దక్షిణనిచ్చుటకు ప్రయత్నింపుము. ఋషులకు ఇవ్వవలసిన రుణభయము దినదినము అధికమగుచుండును. ముని చల్లిన నీటి బిందువులతో రాజునకు స్పృహ వచ్చెను. అతడు విశ్వామిత్రుని వైపు చూశాడు. అప్పుడు ద్విజవరుడగు విశ్వామిత్రుడు కోపితుడై ఓరడిస్తున్నట్లు నటిస్తూ రాజుతో ఇలా చెప్తున్నాడు, రాజా, నీకు ధైర్యము వహించుట అభిలషితమైనచో నాకు దయచేసి దక్షిణనిమ్ము. సత్యము యొక్క ప్రభావము చేతనే సూర్యుడు వేడిమి నొసగును. సత్యము మీదనే ఈ పృథివీ స్థితమై ఉన్నది. సత్యము వలననే పరమధర్మము ఆదరింపబడుచున్నది. సత్యము మీదనే స్వర్గము ప్రతిష్ఠితమై ఉన్నది. 100 అశ్వమేధ యజ్ఞములను త్రాసునకొకవైపు సత్యమునొకవైపు ఉంచినచో అది సత్యము వైపునకే మొగ్గు చూపును. కానీ ఈ విషయములన్నింటినీ చెప్పుట వలన వినుట వలన ప్రయోజనమేమి ఉన్నది? వెంటనే నాకు నా దక్షిణ నిమ్ము. నాకు నీ నుండి దక్షిణ లభించనిచో సూర్యుడు గ్రుంకుచుండగనే నేను నీకు అవశ్యము శాపమిచ్చేదను.
ఇలా చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. భయముచే వణుకుచున్న హరిశ్చంద్రుని దుఃఖమునకు అంతము లేకుండెను. సూతుడు చెప్తున్నాడు, ఇదే సమయమున వేదపారంగతుడైన ఒక బ్రాహ్మణుడు తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. అతని వెంట అనేక బ్రాహ్మణులు ఉన్నారు. ఆ సమయమున తాపసులకు బ్రాహ్మణులు ఇటువైపునకే వస్తూ ఉన్నారు. వారు ఎదురుగా వచ్చుచుండుటను చూసి రాణి మహారాజగు హరిశ్చంద్రునితో ధర్మార్థములతో కూడిన మాటలను చెప్పసాగింది. ప్రభు, బ్రాహ్మణులు 3 వర్ణములకు తండ్రి వంటి వారుగా పరిగణింపబడుదురు. తండ్రి ధనము మీద పుత్రులకు అధికారము తప్పక ఉండును, ఇది నిశ్చితము. అందువలన ధనము కొరకు వీరిని ప్రార్థించుట సముచితమగును. రాజగు హరిశ్చంద్రుడు చెప్తున్నాడు, సుమధ్యమా, నేను క్షత్రియుడను. నాకు దానమును స్వీకరించుట అభీష్టము కాదు. అడుగుట బ్రాహ్మణులకు శోభాయమానమగును, కానీ క్షత్రియులకు కాదు. బ్రాహ్మణులు సర్వవర్ణముల వారికిని గురువులు. వారు సదా పూజనీయులు. అందువలన గురువులను యాచించరాదు. క్షత్రియులు ఈ నియమమును అధికముగా గౌరవించెదరు. దానమిచ్చుట, చదువుట, యజ్ఞము చేయుట, శరణుజొచ్చిన వానికి అభయమిచ్చుట, ప్రజలను రక్షించుట, ఈ కర్మలన్నీ క్షత్రియుల కర్తవ్యములుగా చెప్పబడినవి. నాకేమైనా ఇమ్ము అని క్షత్రియుడెప్పుడునూ పలకరాదు. దేవి, నేనేమైనా ఇచ్చెదను అను మాటయే నా హృదయము మూలమూలలయందు ప్రతిధ్వనించుచుండును. అందువలన ఎచ్చటి నుండి అయినను ధనమును సంపాదించి బ్రాహ్మణులకిచ్చుటకే నేను తత్పరుడనగుచుందును. రాణి చెప్తోంది, స్వామి, కాలప్రభావమున విషమ పరిస్థితులు పురుషునికి ఎదురగుచుండును. కాలమే మానవునకు గౌరవమును అవమానమును కలిగించుచుండును. పురుషుడు దాతయగుటకు యాచకుడగుటకు కాలమహిమయే కారణము. ఒక విద్వాంసుడు శక్తిశాలియగు బ్రాహ్మణుడు రాజు మీద కోపితుడు కావచ్చును. తత్ఫలితముగా రాజుకు రాజ్యము నుండి వెళ్ళిపోవలసి వచ్చును. అతని సంతోషము ఆనందము చేజారిపోవును. దీనికంతయు కాలమే కారణమగును. రాజు చెప్తున్నాడు, పదునైన ఖడ్గముతో నాలుక 2 ముక్కలు కావచ్చును, అది సముచితమే. కానీ గౌరవమును విడిచి ఇమ్ము ఇమ్ము అని యాచించుట నేను సముచితమని తలంచను. దేవి, నేను క్షత్రియుడను. ఎవరిని ఏమీయును అడగజాలను. ముఖ్యముగా నా బాహుబలముతో సంపాదించిన ధనమును ఇతరులకిచ్చుటకే నేను సదా ఆసక్తి కలిగి ఉందును. రాణి చెప్తోంది, మహారాజా, మీ మనస్సు యాచించుటకు సమర్థవంతము కాదు. నేను మీ సంపదను. ఇంద్రాది దేవతలు న్యాయపూర్వకముగా నన్ను మీకు సమర్పించారు. మీరు నా యజమానులు. మీ ఆజ్ఞానుసారము వర్తించు పత్నినగు నన్ను రక్షించుటయందు సదా తత్పరులై ఉందురు. అందువలన మహానుభావ, ఇప్పుడు నా వలన లభించు ద్రవ్యమును తీసుకుని గురువగు విశ్వామిత్రునికి దక్షిణను చెల్లించండి. రాజా, భార్య మాటలను వినిన మహారాజగు హరిశ్చంద్రుని దుఃఖమునకు అంతము లేకుండెను. ఇది మహాకష్టము అని పలుకుచు ఆయన ఏడ్చెను. అప్పుడు రాణి అతనితో మళ్ళా చెప్తోంది, మీరు నా ఈ ప్రార్థనను దయతో స్వీకరించండి. లేకపోయినచో బ్రాహ్మణుని శాపాగ్నితో భస్మమై మరలా నీచయోనియందు జన్మించవలసి వస్తుంది. జూదమాడుట, మదిరాపానము, రాజ్యమును విస్తరింపచేయుట, భోగానుభవములను పొందుటకు మీరిట్లు చెయ్యరు. అందువలన నా సహయోగముతో గురుదక్షిణను చెల్లింపుడు. మీ సత్యవ్రత రూపమైన ధర్మమును సఫలము చేయుడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.